ఫ్రెండ్స్ ఈరోజు నేను సింపుల్గా అయ్యే స్మోకీ చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ నేను 1/2 kg చికెన్ని ఈ విధంగా లిక్విడ్తో పాటు ఈ విధంగా ఆయిల్ చేసుకొని స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని తగినంత నూనె వేసుకొని చెక్క లవంగాయలు ఫస్ట్ వేసుకొని ఇప్పుడు మనం అల్లం పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసాను. తగినంత అల్లం పేస్ట్ వేసి దీన్ని ఎర్రగా వేయించేసి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలో మనం ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసేద్దాం. ఇది మొత్తం మగ్గేసేయాలి. దీనిలో 1.5 స్పూన్ పచ్చికారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల పెరుగు వేసుకొని మొత్తం కలిపేసి ఇప్పుడు నేను బాయిల్ చేసుకున్న చికెన్ వేసుకొని చూపిస్తాను. నేను ఆయిల్ వేసిన చికెన్ లిక్విడ్తో పోసేసానండి. ఇప్పుడు నేను ఈ విధంగా బొగ్గుని కాల్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని దీని మీద లిడ్ పెట్టేస్తానండి. స్మోక్ మొత్తం వెళ్ళి సూపర్ ఉండిద్ది. ఫ్రెండ్స్ ఈ విధంగా బొగ్గుని ఇట్లా పెట్టేసి దీని మీద లిడ్ చూడండి, ఈ విధంగా లిడ్ పెట్టేద్దాం. ఇప్పుడు ఆ బొగ్గు నుంచి వచ్చే స్మోకీ ఫ్లేవర్ అంతా మన చికెన్కి పట్టేసి సూపర్ ఉండిద్ది మన చికెన్ ఫ్రై అనేది. దీన్ని ఇట్లానే ఒక పావు గంట సేపు మనం వదిలేయాలి. ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మన స్మోకీ చికెన్ ఫ్రై అనేది. నేను తీసేసాను, దీని లోపల పెట్టింది. చూడండి ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే, ముక్క కూడా సూపర్గా ఉడికిపోయింది. అంటే ఫ్రై అయిపోయింది. తింటా ఉంటే ఇది ఉట్టి ఫ్రైగానే కాదు ఫ్రెండ్స్, కలుపుకోవడానికి కూడా సూపర్గా ఉండిద్ది. ఇంకా నేను కొత్తిమీర చల్లి ఆపేస్తాను. ఫ్రెండ్స్ ఇంతేనండి, ఎంతో టేస్టీ అయినా సూపర్గా తొందరగా క్విక్గా అయిపోయే స్మోకీ చికెన్ ఫ్రై. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్.